రైట్. మరొక సినీ నటుడు తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి కాబోతున్నారు ఏకంగా. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఎన్టీఆర్ పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు విజయ్ కూడా అదే రకంగా ముందుకెళ్ళబోతున్నాడు. కాకపోతే ఆయన ఇంకా కొంచెం ఎక్కువ సమయం, దాదాపు 2 ఏళ్ల సమయం తీసుకున్నారు. 2024 ఫిబ్రవరిలో పార్టీ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమైపోయింది. అది మిగిలిన పార్టీల సహకారంతో అవుతారా, ఏఐడిఎంకే లేదా బీజేపీ వాళ్ళ మద్దతు అవసరం అవుతుందా లేదా అనేది ఒక చర్చ ఇక్కడ ఉంది. ఇంకొక 15 మ్యాజిక్ ఫిగర్కి ఇంకొక 15 ఎమ్మెల్యే స్థానాలు గెలవాల్సిన అవసరం కనిపిస్తుంది విజయ్ అక్కడ. ఒక విజయన్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతున్నాడు కేరళలో, మరొక విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఇప్పుడు ఇది దేశ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారింది. మొత్తం 3 రాష్ట్రాల్లో కూడా, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, ఈ 3 రాష్ట్రాల్లో ఏం జరుగుతుందనే ఉత్కంఠ ఉంది. 3 రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. 3 ప్రభుత్వాలు మారబోతున్నాయి అక్కడ. బీజేపీ కూడా తమిళనాడులో చాలా దగ్గర 4-5 సీట్ల దూరంలోనే ఉంది. మ్యాజిక్ ఫిగర్కి అక్కడ బీజేపీ పశ్చిమ బెంగాల్ కైవసం చేసుకోబోతుంది. తమిళనాడులో కూడా ఒక 15-16 సీట్లు ఇంకా విజయ్కి రావాలి. కేరళ అయితే క్లియర్గా అక్కడ యూడిఎఫ్ రాబోతుంది, ఎల్డిఎఫ్ పోతుంది అధికారం నుంచి. మనతో పాటు జన అవుతున్నారు బీజేపీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి విఠల్ గారు, అదేవిధంగా పీపుల్స్ పల్స్ దిలీప్ రెడ్డి గారు కూడా మనతో జన అవుతున్నారు. ముందు దిలీప్ రెడ్డి గారు మీరు చెప్పండి, యాక్సెస్ మై ఇండియా ఇప్పుడు దేశవ్యాప్తంగా అది ఒక చర్చగా మారింది. ఎందుకంటే అన్ని కూడా తమిళనాడులో దాదాపు అన్ని సర్వేలు డిఎంకే వస్తుంది, మళ్ళీ స్టాలిన్ నిలబెట్టుకుంటున్నారు. అక్కడ ప్రభుత్వ సానుకూలత ఉంది, విజయ్కి అంత లేదు అనేది. ఏఐడిఎంకే సెకండ్ ఉంటుందనే చాలా చెప్పాయి. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు విజయ్ సెంచరీ కొట్టేశారు. ఖచ్చితంగా సీఎం అవడం ఖాయం. ఏ రకంగా అవుతారు, ఎవరన్నా అవసరం అవుతుందా వేరే పార్టీల మద్దతు, లేదా సింగిల్గా అవుతారా అనేది ఒక చర్చ కొద్దిగా చూడాలి. వాళ్ళు అంతకుముందు ఏఐడిఎంకే తోటి సేల్ కావడానికి కూడా సిద్ధంగా ఉంది ఒక దశలో. బీజేపీ తోటి అయితే కుదరదు అని అన్నారు. ఆ సాన్నిహిత్యం ఉంటే ఏఐడిఎంకే తోటి కానీ ఇంకితరతర ఏదన్నా కానీ ఇంకా, ఎందుకంటే ఇంకొక గంటన్నర తర్వాత దృశ్యం ఇంకా స్పష్టమవుతుంది. మీరు అన్నట్టు యాక్సిస్ మై ఇండియా వాళ్ళ అసెస్మెంట్ మిగతా అన్ని సర్వేలకు భిన్నంగా 98 to 120 వరకు రావచ్చు. అందరు ఆశ్చర్యపోయినారు. కానీ తమిళ ఓటర్ మనస్తత్వ రీత్యా చూసినట్టయితే ఫలితం పెద్ద ఆశ్చర్యకరంగా ఏమనిపించదు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, జయలలిత అవమానపడ్డప్పుడు నా వస్త్రాలు కూడా లాగినారు చట్టసభ వేదిక మీద. ఒక్క డిఎంకే సభ్యుడు కూడా లేని సభకే నేను వస్తాను అని ఆమె సవాల్ చేసిపోతే తమిళ ప్రజలు అట్లాగే తీర్పిచ్చారు. అట్లా కొన్నిసార్లు రీడింగ్కి దొరకని పల్స్ తమిళంలో ఏకపక్షంగా ఒక సైడ్ ఒక్కసారి మినహా జయలలితను రెండవసారి గెలిపించారు తప్పితే ప్రతిసారి 2016లో మాత్రమే ఒక్కసారి జయలలితను. అట్లాంటిది 1984లో ఎంజి రామచంద్రన్కి ఒకసారి లభించింది. 2 సార్లే కానీ డిఎంకే హిస్టరీలో ఎప్పుడూ లేదు. అది తండ్రిని బీట్ చేస్తాడేమో, రికార్డ్ చేస్తాడేమో స్టాలిన్ అనేది ఒకటి అనుకున్నారు. ఆ స్టడీ వాళ్ళు. ఇంకొకటి యాక్సెస్ మై ఇండియా వాళ్ళు బెంగాల్లో కూడా మేము ఒక 100 మందిని అభిప్రాయ సేకరణ చేస్తే 20 మంది మాత్రమే మాట్లాడుతున్నారు, 80 మంది మాట్లాడట్లేదు. అందుకని వీఆర్ అనేబుల్ టు స్పెల్ అవుట్ అవర్ నంబర్స్ అని వాళ్ళు ఫలితం ఇవ్వలేదు. ఇది ఎగ్జిట్ పోల్ నంబర్స్ వాళ్ళు ఇవ్వలేదు. అది ఒక ప్రామాణికం సర్వేలకు ఎవరికైనా కూడా. ఇప్పుడు సర్వేల మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. పుంకాలుగా సర్వే సంస్థలు పుట్టుకొని వస్తున్నాయి. అట్లా కాకుండా సర్వే అంటూ జరిపితే వాళ్ళు ఏ మెథడాలజీ అడాప్ట్ చేసినారు, ఎంత శాంపిల్ తీసుకున్నారు, ఏ సైంటిఫిక్ మోడ్లో సెలక్షన్స్ చేసినారు, రెపోజిటరీ మోడల్ అయితే ఏ ప్రాతిపదికన తీసుకున్నారు, మీకు ఫండింగ్ ఎవరు చేసినారు, ఇవన్నీ ట్రాన్స్పరెంట్గా ఆన్లైన్లో పెట్టి వస్తేనే మంచిది అని అది ఒక ఆహ్వానించదగ్గ చర్చ జరుగుతుంది. అట్లా క్రెడిట్ ఉన్నటువంటి యాక్సిస్ మై ఇండియా వాళ్ళు బెంగాల్లో ఆగిపోయినారు. తమిళనాడులో వాళ్ళు ఇచ్చిందే కరెక్ట్. అది వాళ్ళ క్రెడిబిలిటీకి నిదర్శనంగా చూడాలి మనం. ఎందుకంటే కొంతమంది చాట్ జీపీటీయో లేకుంటే గూగుల్ జెమినియో కొట్టేసి అదే సర్వే బయట పెడుతున్నారు, ఏదో కంపెనీ పేరు ఎస్టాబ్లిష్ అవ్వడానికి. ఆ రకంగా ఎగ్జాక్ట్లీ ఆ రకంగా చూసినప్పుడు వాళ్ళ అంచనా ప్రకారం సర్ప్రైజింగ్లీ అక్కడ విజయ్ అంత. ఎందుకంటే ఒక సినిమా తార మనం ఎంజి రామచంద్రన్, కరుణానిధి, జయలలిత తర్వాత ఇంకా మళ్ళీ సినిమా నుంచి అట్లా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. రజనీకాంత్ వస్తాడని ఒకసారి రావడనే, కమల్ హాసన్ రావడం, ఇవన్నీ జరిగినా కూడా ఇప్పుడు విజయ్ ఒక కెరటం లాగా రావడం ఈ ఫలితాలకు సంకేతం. దిలీప్ రెడ్డి గారు నిన్నటి నుంచి కూడా ఒక చర్చ, అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ 9 నెలల్లో పార్టీ పెట్టి సీఎం అయ్యాడు, చిరంజీవి పార్టీ పెట్టి ఫెయిల్ అయిపోయాడు, ఈవెన్ ప్రతిపక్ష నాయకుడు కూడా కాలేదు, పవన్ కళ్యాణ్ కూడా ప్రతిపక్ష నాయకుడు కూడా కాలేదు ఫస్ట్ టైం. కానీ విజయ్ మళ్ళీ ఒక రికార్డుగా కనిపిస్తుంది ఇక్కడ ఎన్టీఆర్ లాగే. మనం గమనించాల్సింది ఏంటంటే ఇవాళ ఆల్ ఇండియా సినారియోలో కూడా మీరు బెంగాల్ తీసుకోండి, తమిళనాడు తీసుకోండి, కేరళ తీసుకోండి, ఆ చిన్న రాష్ట్రాలు అస్సాం, పాండిచ్చేరి, కేంద్రపాలిత ప్రాంతం పక్కన పెట్టిన ఈ 3 చోట్ల
యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ని Clear గా ఎవరు క్యాప్టివేట్ చేసుకుంటారు. ఆల్టర్నేట్ మీరు ఇప్పుడు ఎన్టీఆర్ ని ప్రస్తావించారు. ఎన్టీఆర్ 1983లో పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన నాడు కూడా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు, ఒక సంవత్సర కాలం పరిణామాలను గమనిస్తే డీథ్రోన్ చేయడానికి, దింపేయడానికి ప్రజలు సన్నద్ధమై ఉన్న సమయంలో 294కు పోటీ పెట్టగల వాళ్ళు ఎవరు? అప్పటి వరకు మీ ఏపీ హిస్టరీని చూడండి, కమ్యూనిస్టులు కొంత పోరాడుతున్నారు తప్ప 294 చోట్ల స్ప్రెడ్ ఓవర్ ఉండి క్యాండిడేట్లను దింపగలిగిన స్థితి లేదు. ఆ స్థితిలో వచ్చాడు. ఇవాళ కూడా ఎంతో మంది మాట్లాడుతున్నా కూడా విజయ్ ఏమన్నాడు, లేదు వీ విల్ కంటెస్ట్ ఫర్ ఆల్ ద సీట్స్ అని, అన్ని స్థానాలకు పోటీ చేస్తాము అని ఆయన తీసుకున్న తెగింపు నిర్ణయము, అక్కడ ఉన్న యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఫ్యాక్టర్ అవి అనుకూలించినాయి. ఈ రోజు వర్కౌట్ అయినట్టే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ అయినా ఫ్యామిలీ ఇష్యూస్, త్రిషాని తెరపైకి తేవడం, హీరోయిన్ కరూరులో ఆ తొక్కిసలాట జరిగి 41 మంది అయిన తర్వాత కేసులు పెట్టి ఈ ప్రభుత్వం కానీ, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సిబిఐ ద్వారా కానీ వేధింపులు జరిగిన తర్వాత ఆయన ప్రజా మద్దతు ఉంది, వేధింపులు ఉన్నాయి కనుక ఏం చేయాలని ఆయన ర్యాలీలు తగ్గించుకున్నాడు. ఆయన వీధుల్లో ఎక్కువగా ప్రోగ్రాంలు చేయలేదు. ప్రోగ్రామ్ అంతా సైలెంట్ క్యాంపెయినే జరిగింది. అట్లా కూడా ఆయన ప్రజా మద్దతును మరింత ఆస్కారం. కరెక్ట్. విజయ్ మీద మీరు అన్నట్టు వేధింపులు, కేసులు, త్రిష ఇష్యూ, తర్వాత ఫ్యామిలీ ర్యాలీలు కూడా ఆయన పూర్తిగా ర్యాలీలకు దూరంగా ఉన్నారు. ఆయన మూవీ కూడా ఒకటి ఎలక్షన్ ఏదో జననాయక, మీరు గమనిస్తే ఒక పోలింగ్ కంటే ఒక 3-4 రోజుల ముందు రాజ్దీప్ సర్దేశాయ్ ఒక వీడియో చేసినాడు. దాంట్లో ఆయన చెప్పినాడు, నేను ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ తమిళనాడు ఎక్కడికి పోతే అక్కడ మేము ఇవాళ విజయ్కి మద్దతుగా నిలబడాలి, ఎందుకంటే విజయ్కి వేధింపులు ఎక్కువైనాయి, విజయ్కి తోడెవ్వరు లేరు, ఈ సమయంలో విజయ్కి మేము మద్దతు లేకుంటే ఎట్లా అనే వాయిస్ తమిళ్ అక్రాస్ ద స్టేట్ వస్తుంది అనేమాట రాజ్దీప్ సర్దేశాయ్ చెప్పాడు ఆ ఇంటర్వ్యూ. కరెక్ట్. రైట్. విఠల్ గారు, మొత్తానికి మీకు కొంచెం సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో గత ఎన్నికల్లోనే మమతా బెనర్జీని కొట్టేద్దామని విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు చేశారా 30-40 లక్షల ఓట్లేదో తీసేసి గెలిచారనే ఒక నెగిటివిటీ కూడా మీద ఉంది, అది ఎస్ఐఆర్ ద్వారా. తర్వాత అస్సాం, హిమంత్ బిశ్వ శర్మ మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉంది, క్లియర్గా వచ్చింది. పుదుచ్చేరి కూడా చిన్న స్టేట్ అయినా అది కూడా వచ్చేసింది. కేరళలో పెద్దగా మీ ప్రభావం మొదటి నుంచి లేదు, ఇప్పుడు కూడా లేదు. ఎలా చూస్తున్నారు అంటే ఈ ఫలితాల్ని? మిగిలిన 3 స్టేట్లు, పెద్ద స్టేట్లు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇక్కడ కనిపించట్లేదు అంటారా? ఇది చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? వాస్తవంగా ఇవి డిఫరెంట్గా ఒక క్వార్టర్ ఫైనల్ ఎలక్షన్స్గా తీసుకోవాలి, సెమీఫైనల్ కూడా కాదు. మొత్తం అంటే దాదాపు 28 రాష్ట్రాల్లో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయంటే ఒక రకంగా ఇది క్వార్టర్ ఫైనల్ ఎలక్షన్స్గా చూడాలి. ఆ ప్రపంచంలో క్వార్టర్ ఫైనల్ ప్రపంచంలో ఎవరు ముందంజలు ఉన్నారు? భారతీయ జనతా పార్టీ. అస్సాంలో 3వ సారి, థర్డ్ టైం విజయ్. అంటే ఒక పార్టీ, మరి మిగతా రాష్ట్రాలలో వ్యతిరేకత ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత, అస్సాంలో ఎందుకు లేదు? అంటే సుపరిపాలన, గుడ్ గవర్నెన్స్ ఇవ్వడం ద్వారా సాధ్యమవుతుంది. వెస్ట్ బెంగాల్లో చూస్తున్నాం, మీరు అన్నమాట ఇంతకుముందు నెగిటివ్ ఓట్లు తీసేసి గెలిచి, మరి అది పాజిటివ్గా తీసుకోవచ్చు. ఇంతకాలం దొంగ ఓట్లతో గెలిచిందని అనుకోవచ్చు కదా టీఎంసీ. డెఫినెట్ కదా, చనిపోయిన వాళ్ళ ఓట్లు, దొంగ ఓట్లు, ఇన్ఫిల్ట్రేషన్ కేసు కూడా ఉంది, 30 లక్షల మందికి సంబంధించి ఇన్ఫిల్ట్రేషన్, విపరీతంగా ఇన్ఫిల్ట్రేషన్. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఓటర్స్ అక్కడ అందరూ ఓటర్స్ అయ్యారు రాత్రి, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఎస్ఐఆర్ అనేది జరగాల్సి దేశవ్యాప్తంగా జరుగుతుంది, బెంగాల్లో కూడా జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఇంటర్వ్యూన్ అయింది. ఏకంగా మమతా బెనర్జీ సుప్రీంకోర్టు యాజ్ అ లాయర్గా తన వాదనలు వినిపించిన సందర్భంలో సుప్రీంకోర్టులో జడ్జెస్ టీం వేసింది. ఇవాళ అక్కడ సానుకూలంగా, అంటే మొదటిసారి ప్రశాంతమైన ఎన్నికలు జరిగినాయి కాబట్టి వాళ్ళ రిజల్ట్స్ అక్కడ సానుకూలంగా ఉన్నాయి. మేము అనుకుంటే వెస్ట్ బెంగాల్ కూడా భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా మ్యాజిక్ ఫిగర్ దగ్గరగా ఉంది. భారతీయ జనతా 100%. ఇవాళ అస్సాం, వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి అయితే మనం రిపీట్ అవుతాం, చిన్న స్టేట్ అయినా కేంద్ర పాలిత. మొదటిసారి వాళ్ళ తమిళనాడు గురించి మనం మాట్లాడాల్సి ఇవాళ టీవీకే పార్టీ, విజయ్ పార్టీ లేకపోతే మా ప్రభుత్వం అక్కడ ఏర్పడింది 100%. విజయ్కి ప్రభుత్వ వ్యతిరేకత మీకు ఇవ్వలేదు, అది మర్చిపోతున్నారు మీరు. మీరు ఏఐడిఎంకేతో కలిసి ఉందా మీకు ఇవ్వలేదు. అంటే నేను అంటున్న పాయింట్ ఏంటంటే సౌత్ పై మీకు చాలా హోప్స్ ఉన్నాయి. సౌత్ లో ఏఐడిఎం, అక్కడ కూడా ఏఐడిఎంకేతో కలిసినా మీకు లాభం జరగలేదు. నేను అదే చెప్తున్నా కళ్యాణ్. ఇప్పుడు అక్కడ ఒకవేళ కేరళలో ఓపెనింగ్ అయింది, ఇదివరకు ఒక్కరు కూడా లేరు. సో తమిళనాడు మనం చెప్పుకోవాల్సి వస్తే ఏంటంటే ఒకవేళ టీవీకి లేకుండా ఉండి ఉంటాయి వల్ల, లేకుంటే గెలిచేదేమో, దిలీప్ రెడ్డి గారు ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాబట్టి అక్కడ తమిళనాడు ఒక హీరో. తమిళనాడు రాజకీయాలు మనం చాలా స్పష్టంగా చూస్తాం, దశాబ్దాల కాలంగా అక్కడ
సినిమా నుంచి వచ్చిన వాళ్ళకి ఆదరణ ఉంది గతంలో. ఇవాళ టీవీకి కూడా ముఖ్యంగా జంజీ, ఇవాళ జంజీ గురించి మనం మాట్లాడుకోవచ్చు. జంజీ 100% ఉమెన్ ఓటర్స్ కొన్ని విషయాలు రాజకీయాల్లో అంటే దిలీప్ గారు చెప్పాలి, కొన్ని విషయాలు రాజకీయాల్లో నెగిటివ్ పాయింట్స్ కూడా పాజిటివ్ అవుతాయి. విజయ్కి చాలా రకాల నెగిటివ్ క్యాంపెయిన్ తను పాజిటివ్గా మారింది. త్రిష విషయంలో, త్రిష ఆల్సో ఇది సినీ యాక్టర్. సో జంజీలో ఏముంటుంది, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే ఫస్ట్ మొదలు పెట్టాడు. జరిగినాయి కొన్నిసార్లు కొన్ని నెగిటివ్ పాయింట్స్, ఇంట్లో బయటకు వచ్చి సీఎం అవుతున్నారు. నెగిటివ్ క్యాంపెయిన్ కూడా ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో పాజిటివ్ మారితే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ విజయ్. ఇవాళ విజయ్ ఒక జంజీ సపోర్ట్ తోటి ఒక కొత్త జనరేషన్, నిజంగా పాలిటిక్స్లో ఒక విప్లవంగా చెప్పొచ్చు. ఒకవేళ తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి కాగలిగితే అది విప్లవమే, దేశ రాజకీయాల్లో మెజారిటీ ఉంది. లేదా మరి ఏడీఎంకే ఒకవేళ హంగ్ ఏర్పడితే మేము మొదటి నుంచి అనుకున్నాం అది, దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ హియర్. మొదటి నుంచి తమిళనాడులో హంగ్ చేసాం, ఆయన ముందుకు రాలేదు. చెప్పాలంటే పొత్తుంటేగా ప్రభంజనం ఆ 50 సీట్లు కూడా వచ్చేది కాదు. ఇవాళ ఇంకో విచిత్రం ఏంటంటే ఎంత వ్యతిరేకత ఉంది ప్రభుత్వం పైన, ఇది దేశంలో చర్చ జరగాల. ముఖ్యమంత్రితో సహా తన కొడుకుతో సహా దాదాపు 28 మంది మంత్రులు ఓడిపోతున్నారు. ఎంటైర్ క్యాబినెట్, క్యాబినెట్ ఓటమి చూస్తున్న సందర్భం ఇవాళ తమిళనాడు చూసి అంటే ఎంత వ్యతిరేకత ఉంది. అందుకే విజయ్ అది క్యాప్చర్ చేయగలిగాడు, తనకు అనుకూలంగా మార్చుకోగలిగాడు. డెఫినెట్గా ఒకవేళ విజయ్ పార్టీ లేకపోతే అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడేది, అన్నాడీఎంకే సపోర్ట్ తోటి 100% బీజేపీ ప్రభుత్వం ఉండేది. ఓవరాల్గా కేరళలో మనం చూసినాం. అక్కడ గతంలో రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సభ్యులు, నార్త్ నుంచి సౌత్ వచ్చి పోటీ చేశారు. ఇప్పుడు ప్రియాంక గారు పార్లమెంట్ సభ్యులు, కేసీ వేణుగోపాల్ గారు ఉన్నారు, అదేవిధంగా శశి థరూర్ గారు ఉన్నారు. అక్కడ ప్రభుత్వం వ్యతిరేకత పనిచేసింది కాబట్టి ఇప్పుడు అక్కడ కేరళ యూడీఎఫ్ ప్రభుత్వం ఏర్పడతారు. రైట్. దిలీప్ రెడ్డి గారు, ఒకటి దేశంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం కేరళలో ఒకటే ప్రభుత్వం ఉంది, అది కూడా ఇప్పుడు పోయింది. దాన్ని ఎలా చూడాలి అంటే అక్కడ ఆ కేరళ విజయంలో రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉందనేది ఒక చర్చ జరుగుతుంది కొద్ది రోజులుగా. ఎందుకంటే డైరెక్ట్ పినరాయి విజయన్ రేవంత్ మధ్య మాటల యుద్ధం కొద్దిగా నడిచింది అక్కడ. డైరెక్ట్ పినరాయి విజయన్ని ఆయన ఇండియా కూటమిలో ఉన్న సిపిఎం ఇండియా కూటమిలో ఉంది, ఆయన పట్టుకొని బీజేపీతో అలయన్స్ అయ్యాడని కూడా కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి గారు. అది చాలా సంచలనమైంది. అది దాని ఎఫెక్ట్ పడిందంటారా అక్కడ? పడడం అంటే అక్కడ ఉన్న గ్రౌండ్ ప్రివైలింగ్ సిచ్యువేషన్ కి ఈయన కొంచెం ఆజ్యం పోసినట్టుగా అగ్రెసివ్ గా మాట్లాడినాడు. కానీ ఆయన ఇక్కడ కమ్యూనిస్టులతో పొత్తుతో ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం ఉంది, అక్కడ కమ్యూనిస్టులను విమర్శ చేసినాడు. విమర్శ చేసి ఏమన్నా అంటే భారతీయ జనతా పార్టీ బ్యాక్ చేస్తుంది కమ్యూనిస్టులని అని. ఎందుకంటే కమ్యూనిస్టులు బెంగాల్లో బ్యాక్ చేస్తున్నారని, అవును, ఏది మమతాను దించేసే ఉద్దేశంతో బీజేపీని కమ్యూనిస్టులు రాజకీయంగా ప్రాధాన్యత కోల్పోయినారు, క్రెడిబిలిటీ కూడా కోల్పోయినారు. నిజానికి లేకపోతే కమ్యూనిస్టులు ఇండియన్ కాంటెక్స్ట్ లో ప్రభుత్వం నడపడానికి పనికిరారు, ప్రతిపక్షంగా ఉండి కటలిస్టిక్ రోల్ చేయడం అనేది ఈ దేశానికి ప్రయోజనం. మీరు యూపీఏ 1 కనుక తీసుకున్నట్టయితే మీకు క్లియర్ గా తెలుస్తుంది. యూపీఏ 1 2004 నుంచి 2009 వరకు ఉన్నప్పుడు కమ్యూనిస్టుల మద్దతు ఉంది, కామన్ ఎజెండా ప్రకటించినారు. దాని ప్రకారం కార్యక్రమాలు చేస్తే ఏది మన ఎన్ఆర్జీజీ వచ్చినప్పుడే, రైట్ టు ఎడ్యుకేషన్ వచ్చినప్పుడే, రైట్ టు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడే, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వచ్చినప్పుడే, చాలా చాలా మంచి మంచి ప్రోగ్రెసివ్ ఎనాక్ట్మెంట్స్ ప్రెజర్ ఉన్నప్పుడు, కమ్యూనిస్టుల ప్రెజర్ ఉన్నప్పుడు ప్రభుత్వం మీద వచ్చింది. అట్లాంటి రిక్వైర్మెంట్ కమ్యూనిస్టులది ఇక్కడ ఉండింది. కానీ వాళ్ళకే వరుసగా 34 సంవత్సరాలు ప్రభుత్వం ఇస్తే కూడా వెస్ట్ బెంగాల్లో జీవన ప్రమాణాలు పెరగలేదు. ఏదో ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన చరిత్ర కమ్యూనిస్టులకు ఉన్నా బెంగాల్లో జీవన ప్రమాణాలు పెరగలేదు. ఒక నందిగ్రామ్, ఒక సింగూరు కోసం ఎంత జరిగిందో మనం చూసినాం కల్లారా. సో అట్లాంటి కాంటెక్స్ట్ లో ఇవాళ కేరళలో కూడా లేకుండా పోతుంది కమ్యూనిస్ట్. దేశంలో లేనట్టే, దేశంలో ఎక్కడ లేనట్టే. మనం త్రిపురలో చూసినాము, బెంగాల్లో చూసినాము, ఇక్కడ చూసినాము. 3 చోట్ల లేని పరిస్థితి. తెలంగాణ కూడా ఒక సీట్ ఉన్నట్టుంది, ఒక సీట్ ఉంది. అది కూడా పొత్తుల్లో, కాంగ్రెస్ పొత్తులు లేకుండా. అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి అనేవారు సిపిఐ అన్నా సిపిఎం అన్నా 1-2 చోట్ల గెలుస్తుందేమో కానీ ఏ పొత్తులు లేకుండా సిపిఐ ఈ దేశంలో ఒక సీటు కూడా గెలవదు అని 95-96 ఆ ప్రాంతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి అనేది. అట్లా మార్జినలైజ్ అయిపోయారు కమ్యూనిస్ట్. అంటే కమ్యూనిస్టులు అంటే మీ దృష్టిలో ఇప్పుడు చెప్పండి, కమ్యూనిస్టులు పుంజుకునే అవకాశం ఉందా మళ్ళీ? ఎందుకంటే బయట వాళ్ళు టోటల్ రిఫార్మ్ మోడల్లో వస్తే తప్ప కేవలం 3-4 సీట్ల కోసం, 5-6 సీట్ల కోసం ఈ పెద్ద పార్టీలతోటి పొత్తు పెట్టుకొని తోక పార్టీలుగా ఉన్నంత కాలం ప్రజా విశ్వాసం చూరగొని మళ్ళీ రివైవ్ అయ్యే అవకాశం ఉండదు. అంటే దిలీప్ రెడ్డి గారి కమ్యూనిస్టులది ఒక సిద్ధాంతం ఉండేది, అంటే ప్రజల పక్షాన ఉండాలి, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉండాలి అనేది గతంలో సిద్ధాంతం. ఆ తర్వాత కాలక్రమంలో
ప్రభుత్వాలతో కలవడమే వాళ్ళ పనిగా తోక పార్టీలుగా మీరు అన్నట్టు అలా తయారయ్యారు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అట్లా అయ్యి credibility ప్రభుత్వాలతో పోయింది. కలవడమే కాదు, కేవలం లెఫ్ట్ రైట్ ఈ సిద్ధాంతమే, అంటే బీజేపీ వ్యతిరేక భావజాలంతో ముందుకెళ్తున్నారు. అది అంటే అది బీజేపీ ఎంతో పుంజుకోవడం కూడా ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది? ఎగ్జాక్ట్లీ అది ఎంతో కాలం మనజాలదు. ప్రజాక్షేత్రంలో ప్రత్యామ్నాయ ఆర్థిక సామాజిక ప్రోగ్రాం ఉంటేనే ప్రజలు ఆదరిస్తారు అనడానికి ఈ 15 ఏళ్లలో జరిగిన కమ్యూనిస్టుల పతనమే మన కళ్ళ ముందట కనిపించే క్లాసికల్ ఎగ్జాంపుల్. కనుక కమ్యూనిస్టులు రివైవ్ కావాలి అంటే ప్రధాన పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా ప్రజా సమస్యల మీద పోరాడుతూ ప్రజలకు మద్దతుగా నిలబడ్డట్టయితే ప్రజలు ఏదో రోజు అనుకోకుండా, ఇప్పుడు విజయ్ ఎవరు ఊహించలేదు, విజయ్ని ముఖ్యమంత్రిని చేసుకుంటున్నారు తమిళ ప్రజలు. అట్లా ఓవర్ నైట్ మళ్ళీ కమ్యూనిస్టులు మళ్ళా పాత ప్రభావాన్ని తెచ్చుకోవడానికి పశ్చిమ బెంగాల్లో కూడా మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. 153 లీడ్ బీజేపీ, 148 అయితే సరిపోతుంది. 148 కాబట్టి లీడ్. ఇప్పుడు మీరు మీకు ఒరిస్సా గుర్తుంది కదా, నవీన్ పట్నాయక్ మీద ప్రేమ ఉంది కానీ ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని పరోక్షంగా కూర్చోబెట్టి నడిపిస్తున్నారన్న కోపంతో వ్యతిరేకత వచ్చినప్పుడు సమూలంగా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అధికారం ఇచ్చినారు. ఇప్పుడు బెంగాల్లో గానీ తమిళనాడులో గానీ మనకు క్లియర్ గా కనిపిస్తున్నది ఏంటంటే ప్రజా వ్యతిరేకత లోపల అంతా. ఇప్పుడు ఏఐడిఎంకే తను విఠల్ గారు చెప్పినట్టు ఏఐడిఎంకే ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ విజయ్ ఏఐడిఎంకే మైట్ హావ్ బీన్ గవర్నమెంట్ లోకి వచ్చేదేమో. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎంత బలంగా ఉంది అని డిఎంకే కంటే ఎక్కువ స్థానాలు విజయ్ ప్రెజెన్స్ లో కూడా. అంటే ఒక్కటి ఆడ ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేకత అనుకున్నట్టే తమిళనాడులో జరిగిన ఒక ఫేస్ అనేది అవసరం కదా, నాయకత్వం. అది ఏఐడిఎంకే బీజేపీ అలయన్స్ లో లేనట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అన్నామలై ఇలాంటి బీజేపీ రాష్ట్ర సైడ్ లైన్ చేశారు, డిఎంకే ఏఐడిఎంకే కోసం మార్చారు. అది దాంతో ఒక ఫేస్ కనిపించలేదు. అంతో ఇంతో అన్నామలై ఉంటే ఇంకా కొంచెం బెటర్ ఉండేది. మళ్ళీ మనం 1983కి వెళ్తే ఎన్టీ రామారావు ఎట్లా, ఇవాళ విజయ్ కూడా అట్లా కనబడి ఉంటాడు తమిళ ప్రజలకు. ఏఐడిఎంకే బీజేపీ కూటమి కంటే కూడా డిఎంకేని దించేయాలన్నంత కోపం, స్టాలిన్ ని దించేయాలన్నంత కోపం కనుక తమిళ ప్రజల్లో ఉంటే విజయ్ కనిపించింది. ఎందుకంటే స్టాలిన్ వాళ్ళ ఉదయనిధి స్టాలిన్ ఇద్దరు కూడా వెనుకబడ్డారు. అంటే వ్యతిరేకత చాలా స్పష్టంగా అక్కడ మనకు కనిపిస్తుంది. విఠల్ గారు, సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ఆయన గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే నందిగ్రామ్ లో ఇంతకుముందు మమతా బెనర్జీ ఓడించాడు. ఇప్పుడు మమతా బెనర్జీ అక్కడ వదిలేసి పాపం భవానీ నగర్ పోతే అక్కడికి కూడా వెళ్ళాడు, అక్కడ కూడా పోటీ చేస్తాడు, ఆడ కూడా టఫ్ ఫైట్ నడుస్తుంది. ఆ సువేందు అధికారి ప్రభావం అదే ఉంది. అంటే మమతాకు సెకండ్ అతన్ని లాగి మీరు ఒక కొత్త కుంపటి పెట్టించి చేసిన ప్రయోగాలు మీరు చాలా చోట్ల ఇటువంటివి చేస్తుంటారు. తెలంగాణ కూడా అలాంటి ఆలోచన ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు మా పార్టీలు ఎవరైనా రావచ్చు, వీళ్ళు రావద్దు అంటే ఈటెల రాజేందర్ సువేంద్ర అధికారి లాగా మీరు ప్రొజెక్ట్ చేశారు, కేసీఆర్ మీద నిలబెట్టారు, పోయినసారి ఏదో చేశారు. సిద్ధాంతాన్ని నమ్మి పార్టీకి ఒక భారతీయ జనతా పార్టీకి ఒక సిద్ధాంతం మనందరికి తెలిసిన విషయం. పార్టీ క్రెడిబిలిటీ, పార్టీ సిద్ధాంతం నమ్మి ఏ నాయకుడు వచ్చినా డెఫినెట్గా హక్కును చేర్చుకుంటారు. తెలంగాణలో డెఫినెట్గా ఈటెల రాజేందర్ గారు ఒక ఉద్యమ నాయకుడుగా అక్కడ ఇప్పుడు మేము పార్టీలకైనా ఇష్టపడక రాలేదు. ఒక మాట చెప్పాలంటే అక్కడ వేధింపులకు గురై అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీలో అనేక రకాల వేధింపులు గురైన తర్వాత భారతీయ జనతా పార్టీకి ఈటెల రాజేందర్కి వచ్చి వాళ్ళ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు, ఒక పెద్ద లార్జెస్ట్ దానికి. డెఫినెట్గా ఇప్పుడు ఒక విచిత్రం కళ్యాణ్, భారతీయ జనతా పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో ఎవరు లీడర్ అవుతారని చెప్పలేము. ఒక సాధారణమైన వ్యక్తిని కూడా ముఖ్యమంత్రి చేసే శక్తి సామర్థ్యాలు భారతీయ జనతా పార్టీలో ఉంటాయి. ఎవరవుతారో చెప్పని. అంటే ఒకటి విఠల్ గారైనా దిలీప్ రెడ్డి గారైనా బీజేపీలో జనరల్ గా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళు, లేకుంటే బీజేపీలో మొదటి నుంచి ఉన్న వారికి పెద్ద పీట వేస్తారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు సెకండ్ కేటగిరీ లానే ఆ పార్టీలో ఉంటారు. అయితే ఇక్కడ చూస్తే ఇప్పుడు అస్సాంలో హిమంత్ బిశ్వ శర్మ ఆయన బీజేపీ కాదా, పశ్చిమ బెంగాల్లో కూడా సువేంద్ర అధికారి అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన కూడా ఏం బీజేపీ కాదు. ఆయన అదే ఇప్పుడు బీజేపీ సిద్ధాంతం వదిలేస్తే ఒక రకంగా పార్టీ సిద్ధాంతం కాదు, పార్టీ సిద్ధాంతం కట్టుబడి నాయకులు అంటే మారాలి, వాళ్ళు సిద్ధాంతం మార్చుకోవాల్సి వస్తుంది కదా. రైట్ లోకి ఈటెల రాజేందర్ గారు, ఈటెల రాజేందర్ మనందరికీ తెలుసు, ఈటెల రాజేందర్ మనందరికీ తెలుసు. విద్యార్థి దశ నుంచి పీడిఎస్ లో పనిచేసిన నాయకుడు, ఉద్యమ నాయకుడు, టీఆర్ఎస్ లో పనిచేసినావు. ఇవాళ భారతీయ జనతా పార్టీలో వచ్చి పార్టీ సిద్ధాంతాన్ని కట్టుబడే కదా. తన వ్యక్తిగత అభిప్రాయాలు ఉండొచ్చు, వ్యక్తిగత అభిప్రాయాలు ఉండొచ్చు, హిందుత్వం ఒక్కటే కాదు కదా. ఇప్పుడు చాలామంది కేవలం భారతీయ జనతా ఒక కోణంలో మాత్రమే చూస్తారు. అంత్యోదయ ఉద్యమం భారతీయ జనతా పార్టీకి ఉంది. అంటే పూరస్ ఆఫ్ ద పూర్ మస్ట్ బి బెనిఫిటెడ్ అనే సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ. కాబట్టి నేషన్ ఫస్ట్ పాటు పూరెస్ట్ ఆఫ్ ది పూర్ మస్ట్ బి బెనిఫిటెడ్ అనేది సిద్ధాంతం. ఇవాళ దేశంలో ఇన్ని ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు మన అస్సాంలో ఎందుకు గెలవాలి? మేము ప్రభుత్వ వ్యతిరేకత ఓడిపోవాలి కదా. భారతీయ జనతా పార్టీ ఒకసారి అధికారంలోకి వస్తే అది రిపీట్ 3rd టైం 4th టైం హ్యాట్రిక్ పొందుతూనే ఉంటుంది తప్ప ఓటమి అనేది సహజంగా జరగదు.
ఇవాళ బెంగాల్ మీరు చూడండి, భవిష్యత్తులో బెంగాల్ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. నెక్స్ట్ 20 years వరకు భారతీయ జనతా పార్టీ ఉండే అవకాశం ఉంటుంది అక్కడ. ముందు లెఫ్ట్ ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు భారతీయ జనతా మమతా బెనర్జీ అలానే అనుకున్నారు, కేసీఆర్ అలానే అనుకున్నారు, రేవంత్ రెడ్డి కూడా ఇంకా 10 ఏళ్ళని చెప్తున్నారు అనుకుంటారు సహజంగా. కానీ భారతీయ జనతా పార్టీకి భిన్నమైన పార్టీ వ్యక్తి ముఖ్యం కాదు అక్కడ, ముఖ్యమంత్రి ఒక్కరే ముఖ్యం కాదు. పార్టీ కర్ణాటకలో జరిగింది, నేను సౌత్ లో ఒక కర్ణాటక జరిగింది, కర్ణాటకలో జరిగింది, అక్కడ ఓడిపోయినాం. చాలా మెజారిటీ రాష్ట్రాల్లో చూస్తే భారతీయ జనతా పార్టీ మీరు గుజరాత్కి వెళ్ళి చూసుకుంటే, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఏ రాష్ట్రం తీసుకుని ఒకసారి అధికారంలోకి వస్తే మరి కంటిన్యూ అవుతుంది తప్ప పోదు. ఇవాళ నెక్స్ట్ భారతీయ జనతా పార్టీకి టార్గెట్ తెలంగాణ 100%. తెలంగాణలో మేము సరే అసెంబ్లీ విషయానికి వస్తే బలహీనంగా అనుకోవచ్చు, కానీ పార్లమెంట్ ఎలక్షన్స్లో చూసినాం కదా, 8 సీట్లు 57 నియోజకవర్గాలు. లోకల్ బాడీ అధికార పార్టీ, లోకల్ బాడీ రేవంత్ రెడ్డి గారు గెలిచినా అధికార పార్టీకి ఎవరు కూడా వాళ్ళు వేస్తారు. అది లోకల్ బాడీ అసలు ప్రామాణికం కాదు ఎన్నికలకు. మేము పార్లమెంట్ ఎన్నికల్లో 57 నియోజకవర్గాల్లో హైయెస్ట్ మెజార్టీ సింగిల్ మెజార్టీకి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ. అది తెలంగాణలో ఈ ఎన్నికలు డెఫినెట్గా 100% బూస్టింగ్ ఇస్తాయి. తెలంగాణలో బలపడడానికి ఇది ఒక మంచి వాతావరణం. రైట్. దిలీప్ రెడ్డి గారు, నిజంగా ఈ ఎన్నికల్ని తెలంగాణకు అన్వయించుకుంటే ఖచ్చితంగా టార్గెట్ తెలంగాణ ఉంటుంది బీజేపీది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అలయన్స్ వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ మిగిలింది. అవకాశం ఉందంటారా? ఎందుకంటే సువేందు అధికార రూపంలో ఒక బలమైన నాయకుడు పశ్చిమ బెంగాల్లో ఉన్నాడు కాబట్టి అలాంటి రిజల్ట్ వస్తుంది. అస్సాంలో కూడా అంతే, హిమంత్ బిశ్వ శర్మ ఉన్నాడు కాబట్టి వస్తుంది. ఇక్కడ అలాంటి నాయకత్వం ఉందంటారా బీజేపీకి? అంటే 2 విషయాలు. మీరు ఇప్పుడు కాంటెక్స్చువల్ గా తెలంగాణ పరిస్థితి ఏంటి బీజేపీ అంటున్నారు, 2 ఫలితాలు మన కళ్ళ ముందట ఉన్నాయి. ఏది తమిళనాడు కానివ్వండి, పశ్చిమ బెంగాల్. అవును. ఆ రెండిటి పరిస్థితి ఇక్కడ తెలంగాణకు అన్వయించాలి అంటే, తెలంగాణలో ఇప్పుడున్న ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇంకా 2.5 సంవత్సరాలు పెరిగితే ప్రత్యామ్నాయం ఎవరు అని ప్రజలు ఖచ్చితంగా చూస్తారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందట కూడా ప్రత్యామ్నాయం ఎవరు బీఆర్ఎస్ కు అని చూసినప్పుడు బీజేపీ ముందు ప్రొజెక్షన్ ఉన్న లీడర్షిప్ ప్రాబ్లం వల్లనే షిఫ్ట్ అయినారు కాంగ్రెస్ వైపు. ఎవరు? ప్రజలే కాదు, ప్రజల కంటే ముందు సంకేతంగా నాయకులు కూడా బీజేపీలో చేరాలా, కాంగ్రెస్ లో చేరాలా అని గోడ మీద ఉన్న 1/2 డజన్ నుంచి డజన్ నాయకులు కూడా చూసి బీజేపీ బలహీనంగా ఉంది, వీళ్ళు కొట్టేటట్లేరు కేసీఆర్ ని, ఏదో హ్యాండ్ ఇన్ గ్లోజ్ కూడా ఉంది వాళ్ళకి అనే భయంతో కాంగ్రెస్ వైపు జంప్ అయినరు. ప్రజలు కూడా అటువైపు మూవ్ అయిన ఆ సంకేతం అట్లా పోయింది. ఇప్పుడు కూడా నేను 2029 అసెంబ్లీ ఎలక్షన్ కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడాలి అంటే పార్టీ నాయకత్వం కేంద్రీకృతం చేయాలి దృష్టి. ఇక్కడ లీడర్షిప్ సరిగా లేదు. లీడర్షిప్ ఎవరో ఒకరికి బాధ్యత అప్పచెప్పి మిగతా వాళ్ళందరూ వాళ్ళ కింద పనిచేసేటట్టు పార్టీ లీడర్షిప్ కనుక ఒక కొత్త సంకేతం ఇవ్వగలిగితే ప్రజలు వాళ్ళ ఇంకా సేల్ అవడానికి అవకాశం ఉంది. విఠల్ గారు, చూస్తున్నాము తమిళనాడు ముఖ్యంగా చూస్తే అదర్స్ అనేది 0. అసలు ఆ 3 పార్టీల మధ్య ఒక రకమైన యుద్ధమే నడిచిందని చెప్పుకోవచ్చు. అక్కడ ఏఐడిఎంకే, డిఎంకే 3వ ప్లేస్కి వెళ్ళిపోయింది, అధికార పార్టీ 3వ ప్లేస్లో ఉంది. దాని తమిళనాడు ఫలితం దిలీప్ గారు అన్నట్టు తెలంగాణ మీదకి రావాలన్నా ఇక్కడ ఒక నాయకత్వ లోపం అనేది బీజేపీలో కనిపిస్తుంది కదా, అది దాన్ని ఎలా చేసుకోగలుగుతారు? ఎందుకంటే నాయకులు 7-8 మంది కనిపిస్తున్నారు, అందులో ఎవరి నాయకుడు ఒకరికొకరు ఒప్పుకోరు నాయకత్వాన్ని. సార్ డెఫినెట్గా సహజంగా జాతీయ పార్టీలో ఉంటుంది అది. అంటే మల్టిపుల్ నాయకత్వం పెరిగినప్పుడు ముఖ్యమంత్రి కావాలన్న ఆశలో తప్పులేదు. రాజకీయ నాయకుడికి ముఖ్యమంత్రి కావాలన్న సహజంగా మన ఆశ ఉంటుంది. చాలామంది పోటీ పడుతున్నట్టే కూడా అది నాయకత్వం బలపడ్డాడు ఒక రకంగా. కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర నాయకత్వం, మా హైకమాండ్ డెఫినెట్గా సమయం సందర్భాన్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి నాయకుని ప్రొజెక్ట్ చేస్తారు. అట్లాంటి నాయకుడు వస్తాడు, భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా తెలంగాణలో సానుకూలమైన వాతావరణం ఉంటుంది. కానీ ఒక మాట మనం చర్చించుకోవాల్సిన ఈ సందర్భం ఎన్నికల్లో సరళి చూస్తే, ఎక్సెప్ట్ కేరళ యూడిఎఫ్ని పక్కకు పెడితే, అక్కడ కేరళలో యూడిఎఫ్ గెలుపు కాంగ్రెస్ పార్టీ పక్కకు పెడితే, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్కి ఒక అస్సాంలో 29-30 సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది. మిగతా ఏ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం అదే కాబట్టి మిగతా ఏ రాష్ట్రం చూడండి. ఇప్పుడు బెంగాల్లో ఎన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీకి? ఇట్స్ ఆల్మోస్ట్ 5-6 అంతే, సింగిల్ డిజిట్. సో తమిళనాడు కూడా ఆ పరిస్థితి ఉంది. సరే డిఎంకేతో ఉన్నప్పుడు కూడా అంటే దేశవ్యాప్తంగా 120 సంవత్సరాలు కలిగిన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశంలో కనుమరుగయ్యే వాతావరణం కనిపిస్తూ ఉంది చాలా స్పష్టంగా. సరే తమిళనాడు, కర్ణాటక స్టేటు లేదా తెలంగాణ స్టేట్ వాళ్ళు అధికారం రావచ్చు, కాదనట్లేదు. యూడిఎఫ్ ఇప్పుడు అధికారం ఉండొచ్చు. కానీ దేశవ్యాప్తంగా ట్రెండ్ భారతీయ జనతా పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ పుంజుకునే వాతావరణం ఎక్కడ కనిపించడం లేదు. కశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ కేంద్రంలో 120 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏమైంది? ఆ పార్టీకి అక్కడక్కడ రీజనల్ పార్టీలు ఎమర్జ్ అవుతున్నప్పటికీ కూడా దేశవ్యాప్తంగా
భారతీయ జనతా పార్టీ రైజింగ్ స్టార్ అంటాం కదా, అవును. కంటిన్యూగా నిరంతరంగా ఓటు బ్యాంకు సీటు అధికారాలు ఇవాళ 21 రాష్ట్రాల అధికారం ఉన్నది. ఇవాళ వెస్ట్ బెంగాల్తో పాటు 22 రాష్ట్రాలు. రేపు అన్నాడీఎంకే సపోర్ట్ తోటి ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ అయితే డెఫినెట్గా అది తమిళనాడు కూడా ఎన్డీఏ భాగస్వామిగా చూడాల్సి వస్తుంది. సో ఈ నిరంతరంగా భారతీయ జనతా పార్టీ పెంచుకుంటుంది, విస్తరిస్తుంది, ఓట్ బ్యాంక్ పెంచుకుంటుంది, అధికారాన్ని విస్తరించుకుంటుంది, రాష్ట్రాల అధికారం పెంచుకుంటూ పోతుంది. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ డౌన్ఫాల్ నిరంతరం కొనసాగించబడుతుంది. రైట్.